తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భోగి పండుగ మాత్రం ఘనంగా జరుపుకుంటున్నారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో ఉన్నాము. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనతో పాటు ఇక్కడ భోగి మంటలు నిర్వహిస్తున్నటువంటి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాత్రం నిర్వహిస్తున్నటువంటి చెప్పండి, భోగి వేడుకలు ఎలా జరుపుకుంటారు? చాలా బాగా చేసుకుంటున్నాము. ఆంధ్రాకు ధీటుగా, ఆంధ్రాలో అయితే దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. దానికి ధీటుగా మా వాకర్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో చాలా గొప్పగా నిర్వహించడం జరుగుతుంది. దాంతో పాటు ఈ అంటే ఏ పండుగలు వచ్చినా కానీ దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కానీ ఈ మా బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో మా సభ్యులందరూ, వాకర్ క్లబ్ మిత్రులందరం కలిసి దీన్ని చాలా గొప్పగా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం, ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది, ప్రతి సంవత్సరం ఈ భోగి మంటలు వేసి ఒక కొత్త ఒరవడిని మనం సృష్టించాలి మన మంచిర్యాలలో, మన తెలంగాణలో. మాకు అంటే మమ్మల్ని చూసి ఇంకో 10 మంది కూడా ఇలా తయారైతే చాలా బాగుంటుందన్న ఆలోచనతోటి అప్పుడు ప్రారంభించుకోవడం జరిగింది. అంటే చాలా మంది చేస్తారు, కానీ దీని మాత్రం అందరు సభ్యులు ఎట్లా అంటే కొత్త పంచెలు అట్లా వేసుకొని ఒక స్పెషల్గా తయారై వస్తారు. కాబట్టి దీనికి ఒక ప్రత్యేక స్థానం మా దగ్గర అయితే. మమ్మల్ని చూసి చాలా మంది ఇప్పటివరకు చెప్తున్నాం కదా, బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ అంటే అందరికీ ఒక ఆదర్శంగా ఉండడం జరుగుతుంది. దీంట్లో మా వాకర్ సభ్యులందరూ మినిమం ఒక 100 మెంబర్స్ ఇలా పాల్గొంటారు. చెప్పండి, ఎట్లా జరుపుకుంటారు భోగి? మన మంచిర్యాల గ్రౌండ్ లో బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే 10 సంవత్సరాల నుంచి బాగా చేయడం జరుగుతుంది. మా మిత్రులు అందరూ వచ్చి పాల్గొనడం జరుగుతుంది. అందరికీ ఉగాది అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాం. మనతో పాటు ఇక్కడ చెప్పండి, భోగి పండుగ సందర్భంగా బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో మేము వాకర్స్ క్లబ్ సభ్యులమందరము గత 10 సంవత్సరాల నుండి ఈ యొక్క భోగి వేడుకలు జరుగుతున్నాము. అలాగే సంక్రాంతి వేడుకలు, అలాగనే కనుమ పండుగ వేడుకలు కూడా అత్యంత వైభవంగా జరుపుతున్నాము. ఒకప్పుడు ఈ పండుగ అనేది ఆంధ్రకి పరిమితమైంది, కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా అత్యంత వైభవంగా ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటంటే, సూర్యుడు దక్షిణాయం నుండి భూమికి దగ్గర అవడం వల్ల వేడి అనేది తగ్గి చలి తీవ్రత పెరగడం వల్ల చలి మంటల గురించి కొంచెం రిలీఫ్ కావడానికి ఈ యొక్క పండుగ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ పండుగ సందర్భంగా మంచాల పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో వాకర్స్ క్లబ్ మంచిర్యాల తరపున ఈ భోగి కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత 10 సంవత్సరాల నుంచి ఈ మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ యొక్క ఈ వాకర్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో, ఆ కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కమిటీకి, పట్టణ ప్రజలకి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు అందరికీ భోగి శుభాకాంక్షలు తెలుపుతూ వారందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం వల్ల, శాస్త్రీయ పరంగా చూస్తే భోగి కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం వల్ల ఏంటంటే, ఈ రోజు వరకు సూర్యుడు దక్షిణాయనంలో ఉంటాడు, భూమికి దూరంగా వెళ్ళిపోతాడు. సూర్యుడు చాలా దూరంగా వెళ్ళిపోవడం మూలంగా ఈ చలి తీవ్రత అనేది పెరుగుతుంది, వేడి తగ్గుతుంది. సో ఈ చలి తీవ్రతను తట్టుకోవడానికి తరతరాల నుంచి మన ప్రజలందరూ ఏం చేస్తారంటే, మంచి సుగంధ ద్రవ్యాలను వెదజల్లే కర్రలను, మామిడి కానీ, రావి కానీ, ఇట్లాంటి కర్రలను ఆ భోగి మంటలు వేసుకొని చలి తీవ్రతను తట్టుకోవడానికి వేసుకోవడం జరుగుతుంది. ఇదొకటైతే. రెండవది, ఈ కర్రల ద్వారా వచ్చే సుగంధ ద్రవ్యాలు, అదేవిధంగా వాయువులు మానవుని యొక్క నాసికా రంధ్రాలకు వెళ్ళి మంచి జరుగుతుంది, మానవుని యొక్క బాడీకి మంచి జరుగుతుందని ఇదొక సందర్భంగా ఇలాంటి కార్యక్రమం చేస్తారు. అదేవిధంగా ఈ రోజు వరకు సంక్రాంతి, భోగి వరకు, కనుమ వరకు ప్రజలందరూ, ముఖ్యంగా రైతులు వివిధ రకాల పంటలు చేతికొచ్చి వారు ఆనందంతో, వారి యొక్క దిగుబడులు మంచిగా ఉంటే ఆనందంతో, ఇంకా రాకుంటే ఇంకా మంచిగా దిగుబడి రావాలని ఆనందంతో ఇలాంటి భోగి కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు 2 రాష్ట్రాల్లో. సో ఇలాంటి కార్యక్రమాన్ని వివిధ రకాలుగా చెప్పుకుంటే ఇంకా శాస్త్రీయపరంగా చాలా ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలను మా వాకర్స్ క్లబ్ మంచిర్యాల తరపున ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుంచి ఘనంగా ఈ మన యొక్క కొత్త తరానికి ఈ సాంప్రదాయాన్ని, తెలుగు ప్రజల యొక్క సాంప్రదాయాన్ని అందించడానికి చేస్తున్నారు. ఇలా చేయడానికి సహకరించిన ముఖ్యమైన వాకర్స్ క్లబ్ అధ్యక్షులు చంద్రమౌళి గారికి, అదేవిధంగా ముఖ్యంగా మా మిత్రుడు ట్రెజరర్గా ఉన్నాడు బద్రుద్దీన్ గారు, ఈ మతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం వచ్చి తను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషము. మతాలకు అతీతంగా రావడం అనేది సంతోషపడుతూ తనకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. మనతో పాటు ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రమౌళి గారు, చెప్పండి, ఎట్లా జరుగుతున్నాయి భోగి? ఈరోజు మా వాకర్ క్లబ్ ఆధ్వర్యంలో మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో మనం భోగి పంటలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది రాబోయే తరాలకు కూడా చాలా అవసరం. కొంతమంది ఇప్పుడు కంప్యూటర్ యుగంలో భోగి అంటేనే తెలియకుండా ఉన్నది కాబట్టి ఆంధ్రనే కాకుండా ఈ తెలంగాణలో నిర్వహించాలనే ఉద్దేశంతో మేము
అంటే ఆంధ్రకు దీనికి కూడా పంటలు మన తెలంగాణలో పండుతున్నాయి. సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండి రైతు ఇంటికి ఇంటికి వచ్చినాక సంతోషంగా ఉంటాడు. కాబట్టి ఈ భోగి నిర్వహించాలన్న ఉద్దేశంతో పొద్దున్నే లేచి మేము అంటే మామిడి కర్రలు, రావి కర్రలు, ఆవు నెయ్యి, ఆవు పేడ ఇవి మనం చేసిన వంటకాలు కూడా దానిలో కాల్చి మనం ఈ చేపట్టడం జరిగింది. వాటితో గాలి వాయువు వెళ్ళిపోయి వర్షాలకు కూడా అనుకూలంగా ఉంటుంది, పంటలకు అనుకూలంగా ఉంటుంది. మనిషి ఆరోగ్యంగా వాస్తవం చూడండి మీరు, ఈ చలికాలంలో చాలామంది ముసలి వాళ్ళు చనిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనివల్ల మనిషి లోపలికి వెళ్ళిపోయి ప్రాణాయువులు మంచిగా ఉండి ఆరోగ్యంగా ఉంటాడనే నమ్మకం తరాల నుంచి వస్తుంది. రాబోయే పిల్లలకు సాంప్రదాయ దుస్తులతో పొద్దున్నే లేచి స్నానం చేసి సంప్రదాయ దుస్తులు తెల్ల బట్టలతో వేసి మా వాకర్ క్లబ్ సభ్యులందరూ పాల్గొంటున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుసు. మంచిర్యాల పట్టణ ప్రజలకు కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దాంతో పాటు ఇక్కడ మతాలకు అతీతంగా మాత్రం ఇక్కడ ముస్లిమ్స్ కూడా ఇక్కడ భోగి మంటలో వేడుకల్లో పాల్గొన్నారు. వారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎట్లా భోగి మంట తెలుగు అంటే హిందూ సాంప్రదాయాలు మీరు పాల్గొనడం పట్ల ఎట్లా? చాలా సంతోషంగా ఉంది. ఈ భోగి ఫెస్టివల్గా ప్రతి సంవత్సరం దాదాపు 10-12 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది తప్పకుండా నేను దీనిలో పాల్గొంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. మంచిర్యాల పట్టణ ప్రజలకు, వాకర్స్ క్లబ్ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. భోగి శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మంచిర్యాల పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా భోగి మంటల కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ భోగి మంటల్లో మా యొక్క ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా చిన్న పెద్ద కుల మత విభేదాలు లేకుండా, అధికార అనధికార అనే విభేదాలు లేకుండా అందరం కలిసి ఐకమత్యంగా ఈ యొక్క పండుగను చేసుకుంటాం. ఇదే పండుగ కాకుండా హోలీ కావచ్చు, లేకపోతే దీపావళి కావచ్చు, అనేక పండుగలను మేము నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క పండుగ ద్వారా, సంక్రాంతి భోగి మంటల ద్వారా మేము సమాజానికి ఆ భగవంతుణ్ణి కోరుకునేది ఒకటి, అందరి యొక్క పంటలు మంచిగా ఉండాలి, అదేవిధంగా అందరు కలిసిమెలిసి ఉండి ఈ సమాజాన్ని, దేశాన్ని మంచిగా కాపాడుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి మాత్రం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో మాత్రం భోగి మంటలు మాత్రం ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు సాంప్రదాయం ప్రకారం మాత్రం సాంప్రదాయ దుస్తులతో ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ కానీ ఫిట్నెస్ సెంటర్ వాళ్ళు కూడా ఇక్కడ ఈ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో మాత్రం ఘనంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, మంచిర్యాల నుండి.